డీమార్ట్ అధినేత హైదరాబాద్ లో భారీ ఎత్తున స్థలాలు కొంటున్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఇదో సంచలనంగా మారింది. వందల కోట్లు వెచ్చించి ఇలా కొనడం విశేషం. అసలు విషయానికొస్తే హైదరాబాద్ సహా కొన్ని ప్రధాన నగరాల్లో మరింతగా విస్తరించేందుకు రాధాకిషన్ దమానీ నేతృత్వంలోని రిటైల్ దిగ్గజ సంస్థ డీమార్ట్ సన్నాహాలు చేస్తోంది. భారీ విక్రయశాలలను ఏర్పాటు చేసే ఈ సంస్థ ఇందుకోసం భవనాలను లీజుకు తీసుకోవటం కంటే కొనుగోళ్లకే మొగ్గు చూపుతోంది. కోవిడ్ కాలంలో స్థిరాస్తి ధరలు అందుబాటులోకి రావడంతో దాదాపు 400 కోట్ల విలువైన 7 ఆస్తులను ఈ సంస్థ సమకూర్చుకుందని సమాచారం. హైదరాబాద్ నిజాంపేటలో 41,760 చదరపు అడుగుల స్థలాన్ని 34.3 కోట్ల రూపాయలకు, నార్సింగిలో 43,915 చదరపు అడుగుల స్థలాన్ని 38.4 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసినట్లు ఆంగ్ల పత్రికలు వెల్లడించాయి. ఇదే విధంగా ముంబై, పూణే, బెంగళూరుల్లోనూ మరిన్ని విలువైన ఆస్తులు సమకూర్చుకుంది. ఒకసారి చరిత్రలోకి వెళితే రాధాకిషన్ దమానీ అత్యంత ఖరీదైన నివాసాన్ని కొనుగోలు చేసి మరోసారి వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. కొద్ది నెలల కిందట ఇండియా సిమెంట్స్ తో 10% పైగా వాటా కొనుగోలు చేసి అందరి దృష్టిని ఆకర్షించారు దమానీ. తాజాగా ముంబైలోని అత్యంత ఖరీదైన మలబార్ హిల్ ప్రాంతంలో 1,000 కోట్ల రూపాయలతో విలాసవంతమైన ఇంటిని కొనుగోలు చేశారు. మొత్తం 1.5 ఎకరాల స్థలంలో 60,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన మధు కుంజ్ బంగ్లాను దమానీ సొంతం చేసుకున్నారు.